క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క పిల్లలుగా మనం పిలువబడాలంటే, నిజంగా మనల్ని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మన నిజమైన విశ్వాసులమని మనము అనుకున్నట్లయితే, దానికి కావలసిన వాక్యాలు బైబిల్ నుంచి ఏమై ఉన్నాయి, అలాగే దేవుడి విషయంలో, యేసుక్రీస్తు విషయంలో ఎలాంటి వాక్యాలు రాయబడ్డాయి, మన దేవునికి కుమార్తెలుగా మనము అవ్వాలంటే ఎలాంటి విషయాలు రాయబడ్డాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దేవునికి కుమారులు కావాలంటే అది విశ్వాసం వలన కలుగుతుంది అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం. ఇంతకు యేసుక్రీస్తునందు మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యత. అందుకని ఈరోజు ఒక్క విశ్వాసం లేకుండా చాలా విశ్వాసాలు ఈరోజు ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో ఎందుకు కనబడుతున్నాయంటే, నిజమైన సత్యము అన్ని ప్రాంతాలలో, అన్ని సంఘాలలో మనకు కనబడతలేదు. నిజమైన విశ్వాసం మనము ఎక్కడి నుంచి చూడగలుగుతామంటే, మళ్ళీ దేవుడి యొక్క మాటల్లోనే ఉంటుంది. కానీ దాన్ని మనం సరిగ్గా పరిశీలన చేయగలాలి. సరిగ్గా పరిశోధన మనం చేసినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఏంటో మనకు తెలియబడుతుంది. యేసుక్రీస్తునందు మనం అందరం దేవునికి కుమారులము అవుతున్నమాట. అయితే మరి యేసుక్రీస్తునందు ఎలా అవుతున్నాము, ఆ విశ్వాసం ఏంటో మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు గురించి తెలుసుకోవలసిన విషయాలు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. 8 నుంచి చదువుదాం. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అంటున్నాడు. ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే, యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలి? ఆ వాక్యం మన హృదయంలో, మన నోట్లో కూడా ఉండాలి. అది పౌలు గారు అంటున్నాడు, మేము ప్రకటించు విశ్వాస వాక్యం అది. నీకు విశ్వాసం ఉన్నదంటే నువ్వేమని తెలియజేయాలి, ఏమని ఒప్పుకోవాలి నోటితోనే అని ఇక్కడ తెలియజేశాడు. 9వ వచనంలో స్పష్టంగా రాయబడ్డది, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని హృదయంలో విశ్వసించాలి. ఒక మనిషి క్రైస్తవుడుగా మారుతున్నాడు అంటే, లేకుంటే దేవుని నమ్ముతున్నాడు అంటే ఆయనకు ఉండవలసిన విశ్వాసం ఏంటట? నోటితోని ప్రభువని ఒప్పుకోవాలి. ఎవరిని? యేసుక్రీస్తుని. ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. అలాగే దేవుడు ఆయనను మృతులలో నుంచి, అంటే సమాధి నుంచి లేపడని హృదయమందు విశ్వాసించాలి. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం లేకపోతే నీవు నమ్మిన దేవుడు ఎవరో ఒక్కసారి తెలుసుకోవాలి. ఎందుకు నమ్మావో ఒక్కసారి నువ్వు తెలుసుకోవాలి. నిజంగా దేవుడు నమ్మావా? దేవుడు నమ్మితే నీ నోట్లో, నీ హృదయంలో ఉండవలసిన విశ్వాస వాక్యం ఏంటిది? యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకోవాలి. ఇక్కడ అంటే దేవుడు ఆయనను ప్రభుగాను క్రీస్తుగా నియమించాడు. అపోస్తల కార్యము 2:26 ప్రకారంగా యేసుక్రీస్తును దేవుడు ప్రభువుగా నియమించాడు. దేవుడు నియమించాడు ఆయనను. అలాగే దేవుడు ఆయనను సమాధి నుంచి లేపాడు, మృతులలో నుంచి లేపాడు ఆయనని. ఈ విశ్వాస వాక్యం నీలో ఉంటే, అది పౌలు గారు ఈ విషయంలో అంటాడు, మేము ప్రకటించు విశ్వాస వాక్యమే మీ హృదయంలో ఉండాలంటాడు. ఇది లేకపోతే నేను దేవుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని విశ్వసించానంటే, యేసుక్రీస్తుని ఎలా విశ్వసించావు, ఎలా నమ్మావు అనేది ఇక్కడ చాలా అవసరమైనది. యేసుక్రీస్తును చాలామంది ఈరోజు నానా విధాలుగా, విశ్వాసవాక్య ప్రకారం కాకుండా నానా విధాలుగా నమ్మారు. ఆయన ఏమని ఒప్పుకుంటున్నారు? ఆయనని చాలామంది త్రిత్వం ఏకత్వంలో ఆయననే దేవుడని ఒప్పుకుంటున్నారు. అలాగనే ఉందా ఇక్కడ?
యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకోవాలంటే ప్రభువుగా నియమించిన దేవుడున్నాడు. దేవుని విడిచిపెట్టేసి మనం విశ్వాస వాక్యానికి మనము సరైన న్యాయం చేయకపోతే, దేవుడు లేకపోతే నీ నమ్ముకున్న విశ్వాసం ఏంటి? దేవుడు కనబడుతున్నాడు, యేసుక్రీస్తు కనబడుతున్నాడు ఇక్కడ. ఇది మొదటి విషయం అండి. అలాగే యేసుక్రీస్తును ఎలా ఏమని నమ్మాలి అని ఉన్నదండి బైబిల్లో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే లోకాన్ని జయించినట్లట. ఇది గుర్రాల మీద వెళ్ళి కత్తులతో యుద్ధం చేసి గెలిచేది కాదు. ఇది విశ్వాసం ద్వారా, అంటే ఈ మాట ఒప్పుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఇది యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవడం అనేది అది చాలా గొప్ప జయించడం. అది అంటే పోరాటం ఉంది. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తున్నారంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటాడో లోకాన్ని జయించాడట. అంత గొప్పగా ఉందండి ఈ మాట. అది మనం నమ్మే విశ్వాసంలో ఉంది. మనం నమ్మడం అటు ఇక్కడ. అందుకనే యోహాన్ గారు చాలా ఉన్నతమైన విషయాలు ఈ పత్రికలలో రాశాడు, అలాగే సువార్తలు కూడా రాశాడండి. అలాగే ఒకరోజు యేసుక్రీస్తు వారు కూడా శిష్యులను అడుగుతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ 13 నుంచి చూసినట్లయితే, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహానని కొందరు అన్నారు, కొందరు ఏలియా అని అన్నారు, కొందరు ఇర్మియా అని అన్నారు, లేఖనంలో ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని శిష్యులు చెప్పారు ఆయనకు. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అని వారిని శిష్యులను అడిగాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఇక్కడ ఎంత పర్టికులర్గా ఉన్నదంటే, ఆయనను ఏదో వేరే విధంగా ఇక్కడ పేతురు గారు చెప్పడం లేదు. దేవుడు ఆయనకు బయలుపరచని తప్ప ఇది ఆయన చెప్పలేడు. ఇక్కడ యేసుక్రీస్తు అదే అంటాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు, అలాగే దేవుని కుమారుడు, అలాగే క్రీస్తుగాను ప్రభువుగాను అభిషేకించాడు ఆయనను. యేసుక్రీస్తును దేవుడు అభిషేకించాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అందుకు సీమోను, బర్యోనా నువ్వు ధన్యుడు అన్నాడు యేసుక్రీస్తు. పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ మనుషులు నీకు చెప్పలేదు, ఇది బయలుపరచలేదు. ఎందుకంటే ఈ మాట ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇది. కాబట్టి యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకొని ఆయనను మాత్రమే తండ్రి అని ఒప్పుకోవడం వల్ల రక్షణ లేదు ఇక్కడ. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, నీవు ధన్యుడవు. ఏమని ఒప్పుకుంటే ధన్యుడు అన్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు దేవుని కుమారుడు క్రీస్తు అని ఒప్పుకున్నాడు ఆయన. అందుకని ఆయనకు ఏమన్నాడు యేసుక్రీస్తు అంటే, ఆయన నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారం దాని అయితే. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన బండ మీద సంఘాన్ని కడుతున్నాడు ఆయన. ఎవరైతే ఈ మాట ఒప్పుకుంటారో జయించారట. దేవుని కుమారుడని ఒప్పుకుంటే జయించినట్లు అని రాయబడ్డాడు. ఇది మనకు కనబడుతుంది. అలాగే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో మరొక మాటను మనం చూసినట్లయితే, ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి అయిన దేవుడు గురించి. ఇక్కడ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చూసారా, సాక్ష్యం కూడా ఏమని ఉన్నదండి ఇక్కడ. విశ్వాసము, నమ్మడము, ఒప్పుకోవడము, సాక్ష్యం ఇవ్వడంలో ఏముందంటే
తండ్రి తన కుమారుని లోకరక్షకుడు ఉండుటకు పంపినుట మేము చూసి సాక్ష్యం ఇచ్చి ఉన్నాం. యేసు దేవుని కుమారుడని ఎవడొప్పుకొనునో వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అంటే ఇది కూడా మరి యోహన్ గారు తప్పకుండా ఇలాంటి విశ్వాసం ఉండాలనే రాయబడ్డాడు. ఎవడు ఒప్పుకొనునో అని రాయబడ్డాడు. అంటే తప్పకుండా అది తప్పకుండా చేయవలసిన ఒక కార్యంగా ఉంటుంది, తప్పకుండా ఒప్పుకోవలసిన కార్యంగా ఉంటుంది మనకి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాగా ఇక్కడ మనం 5 నుంచి చదివితే, అంధకారం నుండి వెలుగు ప్రకాశించుగాకని పలికిన దేవుడే తన మహిమను గురించి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు నా హృదయంలో ప్రకాశించాను కనుక మేము మమ్మను గురించి ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభువనియు మమ్మను గురించి మమ్మను గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించున్నాం. యేసుక్రీస్తు ఎవరట? ప్రభువని ప్రకటించారు, దేవుడని ప్రకటించలేరు. ఆయన ప్రకటించడంలో కూడా ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తును ఆయన ప్రభు అని ప్రకటించారు. ఎందుకంటే దేవుణ్ణి చూపెడుతూ ప్రభుని ప్రకటించారు వాళ్ళు. చూసారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఈరోజు సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందలేక చాలామంది రక్షణ పొందారు అంతే తప్ప సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందలేరు. అందుకని మనము యేసుక్రీస్తు గురించి విశ్వాస విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు 4వ అధ్యాయంలో పౌలు గారు 11వ వచనంలో ఉంటాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది మనం అందరం ఏకత్వం రావాలంటే యేసుక్రీస్తు వారి గురించి మనం అందరము సరైన విశ్వాసం ఉండాలి. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారి జ్ఞాన విషయంలో మనం అందరము అని ఏమై ఉన్నాడో సంపూర్తిగా మనం తెలుసుకోవాలి. లేకపోతే మనము నిజమైన రక్షణలోకి రానట్లే, నిజమైన బాప్తిసం పొందినట్లనే కనబడుతుంది. బాప్తిసం పొందుతున్నామంటే కావలసిన విశ్వాస వాక్యం మన నోట్లో మన హృదయంలో ఉండవలసిందే. అప్పుడే ఈ యొక్క మరి విశ్వాస విషయంలో మనము దేవుడికి కుమారులుగా కుమార్తెలుగా అవుతాము, పిలువబడతాము అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకనే దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని ఎవడైతే ఒప్పుకుంటాడో లోకాన్ని జయించాడు అనేది, మరి లోకాన్ని జయిస్తున్నామా లేకపోతే అపజయం పాలవుతున్నామా అది మనమే ఒక్కసారి ఆలోచించుకోవాలి. అట్టి కృప మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.